హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎం రఫీ బ్లాగ్స్. సో ఇప్పటిదాకా నేను ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగానో వాటిల్లో ఇది ఒకటి. ఈరోజు మనం అహోబిలంలో ఉన్న పవిత్రమైన శ్రీ భార్గవ నరసింహస్వామి ఆలయాన్ని అయితే చూడబోతున్నాం. అహోబిలం ప్రాంతంలో ఉన్న నవనరసింహస్వామి ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ గుడికి భార్గవ అనే పేరు పరశురాముడికి సంబంధించింది. పరశురాముడు అంటే భార్గవరాముడు. ఈ ప్రదేశంలో ఆయన కఠినమైన తపస్సు చేసి నరసింహస్వామిని ఆరాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే ఆలయం దగ్గర ఒక పవిత్రమైన తీర్థం ఉంది. ఈ తీర్థాన్ని కూడా పరశురాముడే సృష్టించాడని స్థానికులు నమ్ముతారు. ఈ ఆలయం అడవులు, కొండలు మధ్యలో ఉండడం వల్ల ఇక్కడికి చేరడానికి ఒక చిన్న ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రకృతి అందాలు, ప్రశాంతత, వాతావరణం, భక్తి భావం ఇవన్నీ కలిసి దీన్ని ఇంకా పవిత్రమైన క్షేత్రంగా మార్చాయి. ఆలయానికి వెళ్లే ముందుగా ఈ తీర్థం అయితే వస్తుంది. దీన్ని అక్షయ తీర్థం అంటారు. దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలానికి వెళ్లే మధ్య దారిలో ఆలయం దారి కనబడుతుంది. మీలో ఈ ఆలయాన్ని ఎంతమంది చూశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇకపోతే ఈ ఆలయం చిన్న అహోబిలం నుంచి 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో మీరు అహోబిలం వచ్చినప్పుడు ఈ ప్లేస్ని మర్చిపోకుండా చూడండి, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా అహోబిలం వస్తే తప్పకుండా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించడం మర్చిపోకండి. కాస్త మా ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్. మీరు చేసే సపోర్ట్ వల్ల మాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేట్గా ఉంటుంది. ఇలాంటి ఆలయాలు, ట్రావెల్ వీడియోలు, హిస్టరీ ఫ్యాక్ట్స్ కోసం ఎస్ఎం రఫీ బ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.